కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంగమా, కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంగమా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, క్రీస్తు టీవీ ప్రేక్షకులారా, మరొకసారి ఇలాగూ దేవుని రాజ్య సువార్త అను అంశము ద్వారా మిమ్మలను మీ కుటుంబాలను దర్శించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి మీ అందరూ క్షేమంగా ఉన్నారని, మీ అనుదిన క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా కొరకు, మా క్షేమం కొరకు ఈ టీవీ కార్యక్రమం కూడా నిరాటంకముగా కొనసాగించడం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని, మీ సహాయ సహకారాలు మాకు అందిస్తారని మీకోసం మేము ఆశతో ప్రార్థిస్తున్నాం. అలాగూ ఈ కార్యక్రమము ద్వారా మిమ్మలను, మీ కుటుంబాలను కలుసుకోవడానికి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కృపగల దేవా స్తోత్రాలు. దేవుని రాజ్య సువార్త అను అంశము ద్వారా తండ్రి మా బిడ్డల గృహాలను దర్శించుటకు మీరు చూపిన కృపను బట్టి, ఇచ్చిన ఈ అవకాశమును బట్టి దేవా స్తోత్రాలు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రియ బిడ్డల కుటుంబాలను కూడా మీరు దీవించమని, వింటున్న ఆత్మలను నీ సన్నిధిలో బలపరచమని, నీ రాజ్య నివాసత్వము కొరకై సిద్ధపరచగలరని యేసు ప్రేమగల పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత వారము నుండి మనకు తెలియని రీతిగా మనము అనుకొననటువంటి పాప కార్యాలను గురించి, మనకు తెలియకుండానే మన వలన జరిగేటటువంటి పాప క్రియల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. గత కాలంలో ఆజ్ఞ అతిక్రమము పాపము అని దేవుడిచ్చినటువంటి 2 ఆజ్ఞలైన పాటించకపోతే దాని వలన మనం పాపము చేయవారమై ఉన్నామని తెలుసుకున్నాం. ఈ దినము రెండవదిగా ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. ప్రియ దేవుని బిడలారా, సాధారణంగా మ్రొక్కుబడి అనేటటువంటిది కొందరు చేసుకుంటూ ఉంటారు. ఈ మొక్కుబడి చేసుకున్నటువంటి వాళ్ళు ఆ మొక్కుబడి తీర్చుకోకపోతే అది వారికి పాపమవును అని దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుకున్నాం. కొంతమంది భక్తితో మొక్కుబడి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆయన ఎందున్నటువంటి భయముతో, భక్తితో దేవునికి కృతజ్ఞతాస్తుతి మొక్కుబడి చెల్లించుకునేటటువంటి వారు ఉంటారు. అలాగే కొంతమంది మేలులు జరిగినప్పుడు మేలులను ఆశిస్తూ మొక్కుబడి చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది ఆపదలు కలిగినప్పుడు మొక్కుబడి చేసుకునేటటువంటి వారు ఉంటారు. ఇలాగూ మొక్కుబడి చేసుకునేటటువంటి వారైతే ఉంటారు, కానీ దానిని చెల్లించేటటువంటి వాళ్ళు ఎంతమంది, దేవుని స్తుతించే వాళ్ళు ఎంతమంది? కీర్తనాకారుడు అంటాడు 107వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 107వ సంకీర్తన ఒక మాటను మనం చదివితే ప్రియ దేవుని బిడలారా, ఆయన మన జీవితాల్లో మనకు చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి మానవులుగా మనం ఆయనను స్తుతిస్తామని, ఆయన కృపను బట్టి 8వ వచనం, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన మన జీవితాల్లో చేసేటటువంటి ఆశ్చర్య క్రియలను బట్టి, కార్యాలను బట్టి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించేటటువంటి వారిగా, మొక్కుబడి చేసుకొని చెల్లించేటటువంటి వారిగా ఉంటాం. కొందరైతే మొక్కుబడి అయితే చేసుకుంటారు. భక్తితో మొక్కుబడి చేసుకునే వాళ్ళు మొక్కుబడి చేసుకుంటారు. ఆ భక్తితో మొక్కుబడి చేసుకునేటటువంటి వాళ్ళు ఎంతటి భారమైనా, కష్టమైనా, నష్టమైనా దానిని భరించి భయము, భక్తి కలిగినటువంటి వారు గనక తాము చేసుకున్నటువంటి మొక్కుబడులు చెల్లించుకునే వారై ఉంటారు. మరి కొంతమంది మేలులు జరిగినప్పుడు ఏదో కృతజ్ఞతాస్తుతి కూడిక పెట్టుకొని అంతటితో దానిని మర్చిపోయే వాళ్ళు ఉంటారు. ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు మొక్కుబడి చేసుకొని నన్ను బ్రతికించినట్లయితే, నన్ను స్వస్థపరిచినట్లయితే నేను బాప్తిజం పొందుతానని, రక్షణ పొందుతానని, ఇక నుంచి నీ సన్నిధికి, నీ మందిరానికి ప్రార్థనకు వస్తారని ఇలాగూ మొక్కుబడి చేసుకునే వాళ్ళు ఉంటారు ప్రియ దేవుని బిడలారా.
కానీ మేలులు పొందిన తర్వాత ఆ మొక్కుబడులు చెల్లించేటటువంటి వారు ఎంతమంది ఉంటారు? నీకు తెలియకుండానే నీకు కలగబోయేటటువంటి పాపమును నువ్వు గ్రహించగలగాలి. ప్రియ దేవుని బిడలారా, ఆలోచన చేసుకోండి. మొక్కుబడి చెల్లించేవారు ఎంతమంది? కొందరు చెల్లిస్తూ ఉంటారు, కొందరైతే వాయిదాలు వేస్తూ ఉంటారు. వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు. అసలు దానిని పూర్తిగానే మర్చిపోయేవారు ఉంటారు. పూర్తిగానే మర్చిపోయేటటువంటి వారు ఉంటారు. అనగా తామొక మొక్కుబడి చేసుకున్న దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈ మేలు మాకు అనుగ్రహించినట్లయితే ఈ మేలుకు తగినటువంటి రీతిలో మేము కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తామని మేము మొక్కుకొని ఉన్నాం. ఆ మొక్కుబడిని చెల్లించలేదు, దానిని చెల్లించాలా, దానికి బదులమై ఉన్నాం అనేటటువంటి వారు బహు అరుదుగా ఉంటారు. ప్రియ దేవుని బిడలారా, ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు ప్రభువా నన్ను బ్రతికిస్తే నేను ఇక నుంచి నీ బిడ్డగా ఉంటాను, రక్షణ పొందుతాను, నీ సన్నిధిలో స్తుతిస్తాను, నీ పరిచర్య చేస్తాను, ఇలాగూ మొక్కుకునేటటువంటి వాళ్ళు తిరిగి వాళ్ళు బలపడి బాగుపడి స్వస్థత పొందిన తరువాత ఆ రక్షణ జీవితాన్ని వాయిదాలు వేసేటటువంటి వారు ఉంటారు. తిరిగి శరీర సంబంధమైనటువంటి ఆశల్లో పడిపోయి వాటిని తీర్చుకోవడానికి సిద్ధపడుతూ ప్రియ దేవుని బిడలారా ఆ పాపాలు జరిగించేటటువంటి వారిగా కూడా ఉంటారు. దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, నీవు మొక్కుకున్న దానిని తడవు చేయకుండా త్వరగా దానిని ఖచ్చితంగా వెనుక తీయకుండా చెల్లించాలి, ఆలస్యం చేయవద్దు అని భక్తుడు సొలొమోను ప్రసంగి గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఆలస్యం చేయను, మొక్కుబడి చేసుకున్నావు, నువ్వు దేవునికి మొక్కుకున్నటువంటి మొక్కుబడిని తీర్చడానికి నీవు ఆలస్యము చేయవద్దు అని తెలియచేస్తున్నా. గమనించండి, నీవు మొక్కుకొని దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే నీకు మేలు. నీ దేహమునకు శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నువ్వు మొక్కుబడి చెల్లించకపోతే అసలు దానిని ఒప్పుకోకుండడమే నీకు మేలని. మొక్కుకున్నటువంటి మొక్కుబడిని ఖచ్చితంగా నీవు చెల్లించాలి. చెల్లించకపోయేటటువంటి పరిస్థితులు నీకు ఉన్నట్లయితే అసలు ఆ మొక్కుబడి నువ్వు చేసుకోకపోవడమే నీకు మేలు అని, నీకు అది పాపం అవుతుందని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అలాగే ప్రియ దేవుని బిడలారా, కీర్తనల గ్రంథం 76వ కీర్తన మనం గమనించినట్లయితే ఆసాపు రాసినటువంటి ఆ కీర్తనలో ఆసాపు గ్రంథకర్త 11వ వచనములో 76వ కీర్తన 11వ వచనములు అంటాడు, మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి, ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులు చెల్లించండి. మొక్కుకొనండి, మొక్కుబడులు చెల్లించండి. చెల్లించకుండా వాయిదాలు వేసేటటువంటి హృదయాన్ని, వాయిదాలు వేసేటటువంటి పద్ధతిని మీరు అనుసరించొద్దు. కొంతమంది మారు మనసు పొందకుండా ప్రియ దేవుని బిడలారా మొక్కుబడి చేసుకునేటటువంటి వారిగా ఉంటారు. మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు, కానీ మొక్కుబడి చేసుకునే వారిగా ఉంటారు. ఏమిటా మొక్కుబడి? తల వెంట్రుకలు మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. తల వెంట్రుకలు మొక్కుబడి, నాకు దేవుడి మేలు చేస్తే నేను వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళి గుండు చేయించుకుంటానని తల వెంట్రుకలు మొక్కుబడి చేసుకుంటాం. మేము గుణదలకు పోతాం, అక్కడికి వెళతాం, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ తల వెంట్రుకలు గుండు చేయించుకుంటామని కొంతమంది ఇలాంటి మొక్కుబళ్ళు మొక్కుకుంటూ ఉంటారు. దేవుడు నీ నుంచి ఆశించేది ప్రియ దేవుని బిడలారా నీ తల వెంట్రుకలను కాదు, ఆయన కావలసినటువంటిది నీ హృదయం ఆయనకు కావాలి. దానిని దేవునికి సమర్పించగలిగినటువంటి వారు కావాలి.
ఏ గుడికో ఏ కొండకో వెళ్ళి అక్కడ తల వెంట్రుకలు మొక్కుబడి ఇచ్చి వస్తూ ఫుల్లుగా తాగేసి ఎలాంటి పాప కార్యాలు జరిగించేటటువంటి ప్రబుద్ధులు ఎంతమంది ఉన్నారు మన సంఘాల్లో, మన సమాజంలో. ఇలాంటి వారిని అనగా మేము దేవుని మందిరానికి వెళుతున్నాం. ఎందుకు వెళుతున్నాం? మొక్కుబడి చెల్లించడానికి వెళుతున్నామని చెప్పి అనుకోని ఆర్భాటము చేస్తూ ఉంటారు. వ్యాన్లు తెచ్చిపెట్టుకొని వాళ్ళని పిలుచుకొని వీళ్ళని పిలుచుకొని బంధువులను పిలుచుకొని పోయేటప్పుడు మళ్ళీ పాస్టర్ని పిలుచుకొని ప్రార్థన కూడా చేయించుకొని మేము మొక్కుబడి తీర్చుకోవడానికి పలానా గుడికి వెళుతున్నాం అని చెప్పి పాస్టర్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని మొక్కుబడి తీర్చుకోవడానికి ఆ కొండకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అంత పాప క్రియలు చేసేటటువంటి వారు ప్రియ దేవుని బిడలారా. ఏంట్రా బాబు ఈ గుండు అంటే మొక్కుబడి అంటారు కొంతమంది. మొక్కుబడి అంటారు. ఎలాంటి మొక్కుబడి నువ్వు చేయగలిగి ఉన్నావు? ఎలాగూ నీ మొక్కుబడిని తీర్చుకున్నావు? ఏమి మొక్కుబడి చేసి తీర్చుకున్నావు అనేటటువంటి ఆలోచన. స్వల్పమైన విషయాలు దేవుడు ఆలోచన చేయడు ప్రియ దేవుని బిడలారా. కేవలం నీకు తెలియకుండానే తెల్లబడేటటువంటి నీ వెంట్రుకలు, నీకు తెలియకుండానే రాలిపోయేటటువంటి నీ వెంట్రుకలను గురించి దేవుడు ఆశపడుతున్నాడు అనుకుంటున్నారా? అలాంటి స్వల్పమైనటువంటి వాటిని దేవుడికి మొక్కుబడి చేసుకునే వారిగా ఉంటారా? దేవుడు అలాంటి స్వల్పమైన వాడా? దేవుడు నీ నుంచి ఆశించేది ఏమిటి ప్రియ దేవుని బిడలారా? ఆలోచన చేయరా? నువ్వు చేసినటువంటి మొక్కుబడి ఖచ్చితంగా చెల్లించడానికి సిద్ధపడాలి. కానీ ఎలాంటి మొక్కుబడి చేసుకోవాలి? ఏమి మొక్కుబడి చేసుకోవాలి? నీకు ఇన్ని మేలులు చేసినటువంటి దేవునికి ఒక్కరోజు కృతజ్ఞత కూడిక పెట్టుకొని 10 మంది పాస్టర్లు పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే నీవు చేసినటువంటి మేలుకు అవుతుందా? లేదు, నీవు ప్రాణాపాయ స్థితిలో ఉండి యాక్సిడెంట్లో నీ ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు, ఏదో రోగం వచ్చి నువ్వు చనిపోతావన్న పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్లు ఇక లాభం లేదు తీసుకెళ్ళమన్నప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి నిన్ను బ్రతికిస్తే ఒక తీర్మానం తీసుకున్న నీవు తిరిగి ఆ తీర్మానాన్ని కొనసాగించకుండా, అందులో నిలబడకుండా, స్థిరపడకుండా, దేవుడు నన్ను బ్రతికించాడు అన్న కృతజ్ఞత కూడా లేకుండా ఎలా ఆ మొక్కుబడి చేసుకునేటటువంటి వాడు తిరిగి పాపాత్ముడై పాప కార్యాలు చేస్తూ ఉంటే ప్రియ దేవుని బిడలారా, దేవుడికి నువ్వు చేసుకున్నటువంటి మొక్కుబడి వలన నీకు కలిగేటటువంటి ప్రతిఫలం ఏంటి? ఆలోచన చేయాలి. మనం ఏమి అర్పించాలి దేవునికి? ఏమి ఆశిస్తున్నాడు మన నుంచి దేవుడు? ఆయన మన నుంచి ఆశించేది మన హృదయమే ప్రియ దేవుని బిడలారా. మన నుంచి ఆయన కోరుకునేటటువంటిది మన హృదయమే ప్రియ దేవుని బిడలారా. గమనించండి, ఏమి ఇవ్వాలని చెప్పి, ఏమి కావాలని ఆయన నీ నుంచి కోరుతూ ఉన్నాడు. ఏమి ఇస్తే దానికి నీవు చేసినటువంటి దానికి సరైనటువంటిది అవుతుంది ప్రియ దేవుని బిడలారా. గమనించండి, ఏం చేస్తే దానికి సరైనటువంటిది అవుతుందో ఆలోచన చేసుకుని దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని బట్టి నువ్వు ఏం చేస్తే, చూడండి మీకా గ్రంథకర్త అంటాడు 6వ అధ్యాయం 6వ వచనములో, ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. ఏం తీసుకొని వస్తే, ఎలాంటివి తీసుకొని వస్తే? ఇక్కడ భక్తుడు అంటాడు, దహన బలులు 7 దూడలు అర్పింతునా, వేలాది పొట్టేలను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగ చేయునా. నువ్వు బలులు అర్పించటం ద్వారా, నువ్వు పొట్టేలను అర్పించటం ద్వారా ఏమి చేసి దేవుణ్ణి సంతోషపరచగలను అనుకుంటున్నావు? 8వ వచనం మనం చూస్తే ప్రియ దేవుని బిడలారా, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఈ హృదయం మనకున్నదా? దేవుడు బ్రతికించాడు, దేవుడు మేలు చేశాడు, దీన స్థితిలో నుండి నా ప్రార్థన విని నన్ను లేవనెత్తాడు. రోగగ్రస్తమైన స్థితి, పడకల మీద ఉన్నటువంటి నన్ను తిరిగి బ్రతికించి నన్ను బలపరిచి ఉన్నాడు. నా దేవునికి నేనేం చెల్లిస్తే నా ప్రాణానికి తగినటువంటి విలువ చేకూరుతుంది? ఏమి చెల్లించి ఆయన రుణము నేను తీర్చుకోగలను? భక్తుడు అంటాడు, మరి 7 పొట్టేలను అర్పిస్తే సరిపోతుందా? వేలాది పొట్టేలను అర్పిస్తే సరిపోతుందా? ఎన్ని నదులంతా విస్తార తైలం ఆయనకు అర్పిస్తే సరిపోతుందా? ఇవన్నీ ఆయనకు సంతోషం కలిగించేవా? నీ వెంట్రుకలు నీ వెంట్రుకలు దేవునికి సంతోషం కలిగించేవి కావు.
నీకు చేసిన మేలును బట్టి ఒకరోజు నువ్వు పెట్టుకున్న స్తుతి కూడిక ద్వారా దేవుడు సంతోషించడు. నువ్వేదో వేలాది గొర్రెలను పొట్టేలను అర్పించడం ద్వారా దేవుడు సంతోషించడు. ఇవి కాదు ఆయనకు సంతోషం కలిగించేవి. నువ్వు న్యాయవంతుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి, ఆయన ఎదుట దీనుడవై ఉండాలి. ఇవి నీ నుంచి దేవుడు ఆశించేటటువంటి ప్రవర్తన. ప్రియ దేవుని బిడలారా, మొక్కుబడి చేసుకున్నామని ఏ కొండకో వెళ్ళి గుండు కొట్టించుకొని వస్తా భయంకరమైనటువంటి పాప కార్యాలతో ఇల్లు చేరేటటువంటి వాళ్ళు అనేక మంది. మార్పు రావాలి ప్రియ బిడలారా, మీలో మార్పు రావాలి. దేవుడు నా నుంచి ఆశించేది పొట్టేలను కాదు, ఇలాంటివన్నీ కాదు, తల వెంట్రుకలను కాదు, గుండును కాదు. నీ హృదయం ఆయనకు కావాలి, నీ జీవితం ఆయనకు కావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. అది ఆయన నీ నుండి ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడలారా, గమనించండి. ఇలాంటి ప్రవర్తన లేకుండా నువ్వు మొక్కుబడి చేసుకుంటే నీ మొక్కుబడి వలన ఏమిటి నీకు ప్రయోజనం, ఎలాంటి ప్రయోజనం నీకు చేకూరుతుంది? ప్రియ దేవుని బిడలారా, చూడండి, ద్వితీయోపదేశ కాండములో దేవుడు మోషే భక్తుని ద్వారా ఒక మాట తెలియచేస్తున్నాడు. 10వ అధ్యాయము 12, 13 వచనాల భాగం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12, 13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి, చూడండి, నీకు నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? నువ్వు ఆయన ఆజ్ఞలు పాటిస్తే, ఆయన ఎదుట దీన మనసు కలిగి ఉంటే, ఆయన ఎదుట యథార్థవంతుడిగా ఉంటే, ఆయన ఎదుట నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉంటే అది నీకే మేలుకరము. ప్రియ దేవుని బిడలారా, అది నీ భవిష్యత్తుకు మేలుకరం. దేవుడు నిన్ను నీ పిల్లలను ఆదరించి ఆశీర్వదించేటటువంటి దేవుడై ఉన్నాడు. యెహోవా నిన్నేమడుగుతున్నాడు? గుండును కాదండి అడిగేది ఆయన. నీ గుండును అడగటంలా, నీ తల వెంట్రుకలను ఆయన ఆశించడంలా, ఒకరోజు కృతజ్ఞత కూడిక పెట్టుకొని మరచిపోయేటటువంటి ఆ కృతజ్ఞత లేని హృదయాన్ని ఆయన ఆశించడంలా. గమనించండి, ఒక్కరోజు కృతజ్ఞత కూడిక పెట్టుకొని మర్చిపోయేటటువంటి ఆ కృతజ్ఞత విశ్వాసము లేని హృదయాన్ని ఆయన ఆశించడంలా, కృతజ్ఞత కలిగిన విశ్వాసహితమైన హృదయాన్ని ఆయన ఆశిస్తున్నాడు. నీవు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, నిందారహితుడిగా దేవుని బిడ్డలో ఉండాల్సినటువంటి మాదిరికరమైన లక్షణాలు కలిగిన వాడిగా నీ ఉండాలని దేవుడు నిన్ను ఆశిస్తూ ఉన్నాడు, నీ నుంచి కోరుతున్నాడు. ఇవి తప్ప ఆయన నిన్నేం అడుగుతున్నాడు? ఏమి ఇస్తే ఆయనకు సాటి అవుతుంది? ఏమి ఇచ్చి ఆయన రుణము మనం తీర్చుకోగలిగి ఉంటాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నువ్వు లోకములో ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. ఎందుకనంటే లోకములో ఉన్నదంతా ఆయనదే. లోకములో ఉన్నదంతా ఆయనదే. ఏదో బంగారం కానుక ఇస్తానంటున్నావా, అది ఆయనదే. వెండి కానుక ఇస్తానంటున్నావా, ధాన్యము కానుక ఇస్తానంటున్నావా, అది ఆయనదే. లేదు, భూమి ఏదన్నా కానుక ఇస్తాననుకుంటున్నావా, భూమి కూడా ఆయనదే. నీది అనేది ప్రియ దేవుని బిడలారా, నువ్వు ఆలోచన చేస్తే, ప్రశాంతంగా కూర్చొని ఈ సమయంలో నువ్వు ఆలోచన చేస్తే, ఉదయకాల సమయంలో నీది అనేది నీ కాడ ఏముంది నువ్వు ఆలోచన చేయి. నువ్వు అనుకుంటావు అన్నీ నావేనని, అంతా నేనేనని, ఇదంతా నాదేనని, నేనే కష్టపడ్డాను, నేనే సంపాదించాను, నేనే మూట కట్టుకొని వచ్చానని. భక్తుడు ఏమంటాడు? నేను వచ్చేటప్పుడు ఏమీ రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేను. వచ్చేటప్పుడు నువ్వు తెచ్చింది ఏమీ లేదు, నీది అనదగినటువంటిది నువ్వు తీసుకొచ్చింది ఏమీ లేదు. ప్రియ దేవుని బిడలారా, ఒక విషయం మనం గమనిస్తే, మనము మట్టివారం, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునిది. గమనించండి, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునిది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములు అంటాడు, ఒక నరుని తయారు చేసి, ఒక మట్టి బొమ్మను తయారు చేసి, ఆ మట్టి బొమ్మలో తన జీవ వాయువును ఊదగా నరుడైపోయాడు. మనలో ఉన్నటువంటి ఆ జీవము అనేటటువంటిది కూడా ఆయనదే.
మనలో ఉన్న జీవ ఆత్మ కూడా ఆయనదే. మనది అనేది ఏముంది? మన్నైనది గనక అది వెనకటి వలనే మన్నైపోతుంది. కానీ ఆత్మ సంగతి ఏమిటి ప్రియ దేవుని బిడలారా? దానినే దేవుడు నీ నుంచి ఆశిస్తున్నాడు. అంకితం ప్రభు నా జీవితం, చరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం, చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై సమర్పణ అంగీకరించుమో నాదు రక్షక. నీ సేవకై సమర్పణ అంగీకరించుమో నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం, చరణాల సేవకై అంకితమయ్యా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్కలమైన నా జీవితం వెలిగింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుమో నా సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం, చరణాల సేవకై అంకితమయ్యా. కారు చీకటి కారుణ్య కడలిలో నీ కాంతినిచ్చావు దేవా. చీకటిలో ఉన్న నా జీవితం చిరు దివ్యగా చేసావు ప్రభువా. నీ సన్నిధిలో ప్రకాశించుటకు, అంధకార ఛాయలను తొలగించుటకు, నీ సన్నిధిలో ప్రకాశించుటకు, అంధకార ఛాయలను తొలగించుటకు అంగీకరించుమో నా సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం, చరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం, చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై సమర్పణ అంగీకరించుమో నాదు రక్షక. నీ సేవకై సమర్పణ అంగీకరించుమో నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం, చరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం, చరణాల సేవకై అంకితమయ్యా. మా అడ్రస్ రెవరెండ్ రాజ్పూడి శాంసంగ్ గారు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్, క్రిస్టియన్ పాలెం, చౌటపాలెం రోడ్, దర్శి. మా ఫోన్ నంబర్ 9492316592, 9492316592. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన, తన ప్రియుల నిరీక్షణ. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన, తన ప్రియుల నిరీక్షణ.